ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 21 జూలై నుంచి 27 జూలై వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం. ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అని అంటే, ఎక్కువగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. చూడండి, ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటాం, ఇవాళ ఈ వారంలో ఈ పని చేసేద్దాం అనుకుంటాం. కానీ ఏమవుతుంటుందంటే, ప్లానింగ్ చేస్తాము, అన్నీ చేసుకుంటాం, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే టైంకి దాన్ని ఏదన్నా మనము చెయ్యాలి, ఆ పని గురించిన ఆలోచన చేయటం వరకు ఉంటుంది, కానీ ఆ పని చెయ్యటం అనే దానికి మాత్రం పోస్ట్పోన్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వారం అంతా కూడా మీరు ఏ పని అనుకుంటే ఆ పని, ఇప్పుడు ఈ వారంలో మీరు వాకింగ్ చేద్దాం అనుకుంటారు, ఆ వాకింగ్ చేసే పని పోస్ట్పోన్ అవుతుంది. పిల్లలు అయితే ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటారు అనుకుందాం, వాళ్ళు ఏదైనా చదువుకోవాలి అని అనుకుంటే అది పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఈ వారం ఈ పని పూర్తి చేద్దాం అనుకున్న వారికి ఏదో ఒక కారణంతో ఆ వర్క్ అనేది కొంచెం డిలే అవ్వడం కానీ పోస్ట్పోన్ అవ్వడం కానీ కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ వారం అంతా కూడా ప్రయత్నపూర్వకంగా, అంటే కష్టపడి ప్రయత్నించి, అంటే తప్పనిసరిగా ఈ వారంలో నేను ఈ పనులు పూర్తి చేయాలి అని చెప్పి కూర్చొని పనులు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఈ ఒక్క విషయమే గుర్తుపెట్టుకోవాలండి. మిగతా అన్ని విషయాలు కూడా, ఎందుకంటే ఎప్పుడైతే మీరు ప్రయత్నపూర్వకంగా పని చేయడం మొదలు పెడతారో అప్పుడే మీ పనులన్నీ కూడా ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. లేకపోతే ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే, పనులన్నీ కూడా డిలే అవుతూ ఉంటాయి. అలాగే అనుకున్న విధంగా పనులేవి కూడా సక్రమంగా మీకు పూర్తిగా. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా ఇందులో మీరు వర్క్ అనుకోండి, చదువు అనుకోండి, మామూలుగా ఎవరైనా సరే ఇంట్లో ఉన్న స్త్రీలు అనుకోండి, ఏదైనా సరే ఇంట్లోని స్త్రీలే అనుకుందాం, ఏదైనా ఒక పని తలబెట్టినప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేయకుండా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఇంకా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళాలనుకుంటున్న వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. ప్రయాణాలు అవి చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. వీటితో పాటుగా ఇక్కడ భార్యాభర్తల రిలేషన్షిప్ చూసుకుంటే కూడా ఇది చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైనా సరే మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిందే ఈ వారం అంతాను. అలాగే మీరు కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది, ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈ వారం అంతా కూడా మీ ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. హాస్పిటల్ విజిట్స్ అనేవి కనపడుతున్నాయి. ఎక్స్పెండిచర్స్ ఈ వారం మీకు ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే వారికి ఇంకొంచెం సమయం పడుతుంది. అంటే ఇంటర్వ్యూలు అవి ఇచ్చినా కూడా రిజల్ట్ రావడానికి సమయం పడుతుంది. దీంతో పాటు ఇక్కడ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైతే ఉంటారో, నేను ఇందాక చెప్పినట్టుగానే వారు ఎంత ప్లానింగ్ చేసినా, ఎంత వారు కరెక్ట్గా ఈ వారం పనులు పూర్తి చేయాలనుకుంటున్నా, వారికి పనుల విషయంలో కొంత ఆలస్యం మాత్రం ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ లాంటిది చేయాలి అని ప్లాన్ చేస్తున్నవారు, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నవారు, లేకపోతే డైటింగ్ లాంటిది ఏదన్నా చేద్దాము, కొంచెం మంచిగా హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకుందాము అని అనుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పోస్ట్పోన్ చేయకుండా ఈ వారం నుంచి మొదలు పెట్టేందుకు ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. మరి ఈ వారం మీరు ఎటువంటి పరిహారం చేస్తే మీకు బాగుంటుంది అనేది చూద్దాం. ఈ వారం మీరు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో భాగంగా మంగళవారం రోజున ఎర్రటి వస్త్రాలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సాధారణంగా ఇక్కడ మీకు ఏం జరుగుతుంటుందంటే, ఈ వారం అంతా కూడా కొంచెం మీకు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే నేను ఇందాక అన్నాను కదా, పనులు తొందరగా పూర్తి చేయాలనుకుంటారు కానీ ఆలస్యం అవుతూ ఉంటుందని. అందుకని ఏంటంటే, ఇక్కడ ఆ పనులు పూర్తి చేసే క్రమంలో, లేకపోతే మీరు అనుకున్న విధంగా లైఫ్ స్టైల్ ఉండాలి అన్న ఒక ఆలోచనతోటో, లేకపోతే ఏదైనా అనుకోండి, అంటే మీరు ఏదనుకుంటే అది, దానికి సంబంధించి పనులు జరగట్లేదు అని చెప్పి కొంచెం నిరాశగా ఉంటారు గనక, మీరు కుజ సంబంధంగా ఈ వారం అంతా కూడా మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటే కొంచెం ఫాస్ట్గా పనులు పూర్తి చేయడానికి మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ వారం సుబ్రహ్మణ్య స్తోత్రం చదువుతూ ఉండటం, అలాగే మంగళవారం ఉపవాసం ఉండటం, దీంతో పాటు మంగళవారం రోజున ఎర్రటి వస్త్రాలు ధరించటం, దీనివలన చాలా వరకు అనుకుంటున్న విధంగా మీ పనులు పూర్తి చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం. వృషభ రాశి వారికి కనుక మనం చూసుకున్నాము అంటే, సరే వీరికి కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, వీరికి కూడా ఆర్థికంగా కొంతవరకు అనుకూలత ఉన్నా, వీరు అనుకున్న విధంగా వీరికి లైఫ్ లేదు అనే ఒక చింత ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. బేసిక్గా అందరం ఏమనుకుంటామంటే, ఆర్థికంగా బాగుంటే చాలు, ఆరోగ్యపరంగా బాగుంటే చాలు, ఎవరికి ఏది లేకపోతే అది ఉంటే చాలు అని అనుకుంటూ ఉంటాం.
కానీ వృషభ రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి విషయంలోనూ వీరు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. రిలేషన్‌షిప్ గురించి అనుకుందాం, పెళ్లి కాని వారైతే పెళ్లి కావాలనుకుంటారు, వివాహం అయిన వాళ్ళైతే మేము ఇంకా బాగుండాలని కోరుకుంటారు, ఆర్థికంగా అనుకూలంగా ఉన్నా ఇంకా అనుకూలత కావాలని కోరుకుంటారు. లేకపోతే ఉద్యోగస్తులు ఇంకొంచెం రిలాక్స్డ్‌గా ఉన్నారనుకుందాం, ఇంకా మంచి ఉద్యోగం కావాలని కోరుకుంటారు. అంటే ఈ వారం అంతా కూడా మీ యొక్క కోరికల చిట్టా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఎక్కడా కూడా అది సాటిస్ఫాక్షన్ అనేది ఈ వారం ఈ రాశి వారిలో కనిపించదు. ఒక నిరాశ, నిస్పృహ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో, నిరాశ, నిస్పృహ ఎక్కువగా ఉండటము, అలాగే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండటము, లేని దాని కోసం లేకపోతే ఉన్నదే ఇంకా కావాలి, ఇంకా ఎక్కువగా కావాలని కోరుకుంటూ ఉండటం, దాని గురించి ఎక్కువగా శ్రమ పడటం, ఇలాంటివన్నీ కూడా మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అంటే దీని గురించి ఎక్కువగా ఏదైనా సరే, మీరు ఏది కావాలనుకుంటారో అది మీ చేతిలో ఉన్నా కూడా అది ఇంకా ఎక్కువగా కావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఆరోగ్యం గురించి మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు ఈ వారం అంతా కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు తీసుకోండి. మీకు కూడా ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా ఎటువంటి లోటు మాత్రం ఈ వారం మీకు కనిపించటం లేదు. దీంతో పాటు భార్యాభర్తల మధ్యన అనుకూలత కనపడుతోంది. భార్యకు గానీ, భర్తకు గానీ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వీరికి కూడా ప్రయాణాలు ఉండే అవకాశాలున్నాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. అయితే ఇక్కడ విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థులు మాత్రం కొంచెం చదువు విషయంలో వెనకంజ వేస్తారని చెప్పుకోవచ్చు. పెద్దగా చదువు మీద ఫోకస్ అయితే కనిపించదు. అలా అని చెప్పి చాలా ఇబ్బంది పడతారు అని కూడా నేను చెప్పట్లేదు. కానీ కొంచెం మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగినట్టుగా వీళ్ళ రిజల్ట్స్ మాత్రం ఉండవని చెప్తున్నాను. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? ఇంకా ఈ రాశి వారికి గనక మనం చూసామనంటే ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది కనపడుతోంది. కాబట్టి మీరేం చేస్తారంటే బియ్యం దానం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి. దీంతో పాటు తెల్లటి వస్త్రాలు సోమవారం రోజున ధరించడానికి ప్రయత్నం చేయండి. చాలా వరకు మనసుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. అప్పుడప్పుడు ఏమవుతుంటుందంటే ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది మనుషుల్లో అందరిలోనూ కలుగుతూ ఉంటుంది. అలాగా ఈ వారం ఈ రాశి వారికి కొంచెం అధికంగా ఉండబోతోంది. వీటితో పాటుగా మీరు శివనామస్మరణ చేస్తూ ఉండండి. ఓం నమ శివాయ, లేకపోతే శివుడికి అభిషేకం చేయటం, లేకపోతే శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం. ఇవి మీరు చేసుకుంటూ వస్తే ఈ డిస్సాటిస్ఫాక్షన్ ఏదైతే మీలో ఉంటుందో అది మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం మిథున రాశి వారిని చూద్దాం. మిథున రాశి వారికి గనక మనం చూసామనంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఒక ప్రతి విషయాన్ని కూడా హోల్డ్ ఆన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు భార్యాభర్తలే ఉన్నారనుకుందాం, ఏదైనా చిన్న ఇబ్బందే వచ్చింది, అయినా సరే వీళ్ళు ఏం చేస్తుంటారంటే దాన్ని ఎలాగైనా సరే మనం పట్టుకోవాలి, దాన్ని వదిలిపెట్టకూడదు అనుకుంటారు. సో ఇది నేను ఒక ఎగ్జాంపుల్గానే చెప్తున్నాను, కానీ ఇది మీకు ప్రతి విషయంలోనూ కనపడుతూ ఉంటుంది. అందుకని ఈ వారం అంతా కూడా ఏంటంటే ఏదో ఒక దాని గురించి దాని మీద అంటే ఏదైతే మీ చేజారిపోతుంది అని మీరు అనుకుంటూ ఉంటారో దాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలని భావిస్తూ ఉంటారు. మనం ఇలా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో రిలేషన్షిప్స్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే వాటి గురించి, ఉద్యోగంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటి గురించి, వ్యాపారంలో కూడా ఈ వ్యాపారం సరిగ్గా నడవట్లేదు, లేకపోతే ఇది ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలా అని దాని గురించి, అలాగే మీ యొక్క విద్యార్థులైతే వారి చదువు గురించి, ఇలాగ ప్రతిదీ కూడా ఏదైతే అది అంటే ఇది మన చేజారిపోతుంది, ఇది మన వస్తువు కాదు, ఇది మనది కాదు అని మీరు భావిస్తూ ఉంటారో దానికి సంబంధించి ఎక్కువగా మీరు ఫోకస్ చేయటం కనపడుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ నేను ఇందాక చెప్పినవన్నీ కూడా మీకు వస్తాయండి. కాబట్టి దీంతో పాటు నేను ఇందాక చెప్పినట్టుగానే ఉద్యోగం గురించి అంటే అది చేజారిపోతుందేమో, అందుకని నేను దీని గురించి ఇంకా ఎక్కువగా కష్టపడుతూ ఉంటాను. అయ్యో నాకు క్లాసులో ఫలానా గ్రేడ్ రాదేమో, సో నేను ఈ సబ్జెక్ట్ గురించి ఎక్కువగా కష్టపడుతూ ఉంటాను. అలాగే మా రిలేషన్షిప్లో ఏదైనా బ్రేకేజెస్ వస్తాయేమో, కాబట్టి నేను దీని గురించి రిలేషన్షిప్ గురించి ఎక్కువగా కష్టపడుతూ ఉంటాను, ఎక్కువగా ఫోకస్ చేస్తాను. ఇలా ప్రతి విషయం మీద ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. ఎక్స్ట్రా కాషియస్గా ఉంటారు, ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎక్స్ట్రా కాషియస్గా ఉంటారు, ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉంటారు. అలాగే ప్రతి విషయం గురించి కూలంకుషంగా అంటే చాలా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారు. అలాగే ఆ ఇన్ఫర్మేషన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళటం కూడా మీకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇది మీ అందరిలో కనపడుతుందండి. విద్యార్థుల్లో కనపడుతుంది, మీ యొక్క పేరెంట్స్లో కనపడుతుంది, మీలో కనపడుతుంది, మీ సంతానంలో కనపడుతుంది. సో బేసిక్గా మొత్తం మీద చేయాల్సినదేమిటి, చేస్తే నా రిజల్ట్ ఏమొస్తుంది, అలాగే దీన్ని నేను ఎలా హోల్డ్ ఆన్ చేయాలి, దీని మీదే ఈ వారం అంతా మీ ఫోకస్ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు మాత్రం ఇంకొద్దిగా ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ బేసిక్గా ఇక్కడ ఇంటర్వ్యూల కోసం ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. దాని గురించి ముఖ్యంగా ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటివి ఎవరైనా రాసేవారు ఉంటే వారందరికీ కూడా ఇంకా వారు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంటుంది.
కాబట్టి ఎక్కువగా కాన్సంట్రేట్ చేయాల్సి ఉంటుంది, ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏ విషయం ఉన్నా సరే దాని మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ అండ్ ఫోకస్ చేసి దాన్ని పట్టుకోవాలని చూస్తుంటారు. దాన్ని గ్రహించాలని చూస్తుంటారు. లేకపోతే అది సాధించాలి అనే పట్టుదల మీలో ఎక్కువగా కనపడుతుంటుంది. దీన్ని మీరు ఈ రకంగా అంటే నేను వివిధ రీజన్స్ ఇస్తున్నాను. బట్ అందులో మెయిన్‌గా నేను చెప్పేది మాత్రం ఇదే అనమాట. కాబట్టి ఇది మీలో ఎక్కువగా కనపడుతుంది. ఆర్థికంగా ఈ వారం కొంతవరకు పర్వాలేదని చెప్తాను. పెద్దగా ఇబ్బంది పడే అవకాశాలు మాత్రం కనిపించటం లేదు. ఆరోగ్యం గురించి కూడా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా వరకు బానే మంచి రిజల్ట్స్ ఇస్తాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా బుధవారం రోజున సంకటహర చవితి వస్తుంది. ఈ వారంలో సంకటహర చవితి రోజున మనం అందరం కూడా వినాయకుడిని ఆరాధిస్తాం గనక వినాయకుడికి సంబంధించిన హోమం గానీ, వినాయకుడికి సంబంధించిన అభిషేకం గానీ ఖచ్చితంగా చేసేందుకు ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజున మీరు చాలా వరకు కూడా గ్రీన్ కలర్ క్లోత్స్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం. కర్కాటక రాశి వారికి గనక మనం చూసామనంటే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ఎవరైతే రుణ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ వారం అంతా కూడా మీది ఎట్లా ఉంటుంది అంటే చాలా వరకు ఆర్థికపరమైన విషయాల మీద ఫోకస్ కనపడుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల మీద కూడా ఫోకస్ కనపడుతూ ఉంటుంది. కాబట్టి మెయిన్‌గా ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం మొదలవటమే రుణాల మీదతోటి రుణాలు తీసుకోవాలి అనే ప్రయత్నంతోటి మొదలవుతూ ఉంటుంది. అయితే రుణాలు రావడానికి కొంత సమయం కూడా మీకు పడుతూ ఉంటుంది. అంటే డిలే అవుతూ ఉంటుంది. అలాగే దాని గురించిన ఎక్కువ ఆలోచన కూడా మీకు కలుగుతూ ఉంటుంది. సూటిపోటి మాటలు లేకపోతే ఒక్కొక్కసారి చూడండి మనం తెలియకుండానే కొంచెం చాలా గట్టిగా మాట్లాడేస్తాం. మేబీ మనం కావాలని ఎవరిని హర్ట్ చేయాలనుకోము. బట్ ఒక్కొక్కసారి కోపంలోనో లేకపోతే ఒక్కొక్కసారి చిరాకులోనో, విసుగులోనో మనుషుల్ని కొంచెం మాటలు అంటాం కదా! అలాగ మీకు అనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం అంతా కూడా కొంచెం అంటే ఏదైనా సరే ఒక పని గురించి ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అడిగినా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు పిల్లలున్నారు. ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారు. వారికి ఏదైనా హోంవర్క్ ఉంది. హోంవర్క్ వాళ్ళు చెయ్యలేదు. కానీ మీరు మదర్ గానో, ఫాదర్ గానో హోంవర్క్ చేశావా అంటే చేశాము అంటారు. అలా మీరు కూడా అనమాట. అంటే ఏదైనా సరే ఒక పని చెయ్యకపోయినా, ఏదైనా సరే ఒక విషయం మీద మీరు ఫోకస్ చేయకపోయినా, ఆ పని చేశాము అని చెప్తూ ఉంటారనమాట. అంటే ఆ రోజుకి మేము తప్పించుకోవచ్చు కదా! నెక్స్ట్ డే పూర్తి చేద్దాము అని. సో, ఈ వారం అంతా కూడా వర్క్ పోస్ట్‌పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కొంచెం ఏంటంటే మాట తప్పించుకుంటూ ఉంటారనమాట. ఒక మాట ఇలాంటివి చెప్తూ ఉంటారు ఇందాక నేను చెప్పినట్టుగా. కాబట్టి ఏమవుతుంటుందంటే కొంచెం పని తప్పించుకోవటం కోసం గానీ, మనుషుల్ని కలవటం కోసం గానీ, లేకపోతే ఎవరినన్నా కలవాల్సిన వాళ్ళని కలవకూడదు అనుకున్నప్పుడు గానీ, మనం ఒక చిన్న చిన్న అబద్ధాలు చెప్తూ ఉంటాం గదా! అలాంటివి చెప్పే అవకాశాలు ఈ వారం అంతా ఎక్కువగా ఉంటాయి. పని పోస్ట్‌పోన్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మీరు ఏ పనంటే ఆ పని. నేనదే అంటున్నాను. ఇప్పుడు విద్యార్థులైతే చదువు విషయాల్లో పోస్ట్‌పోన్ చేస్తారు. మీరైతే ఉద్యోగాలను పోస్ట్‌పోన్ చేస్తారు. ఆరోగ్యపరంగా ఎవరినన్నా డాక్టర్‌ని కలవాలంటే అది పోస్ట్‌పోన్ చేస్తారు. అలాగే మీకేమైనా మందులున్నాయనుకోండి, ఇవాళ వేసుకోవాల్సినవి రేపేసుకుంటాలే అంటారు. లేదా ఒక డోస్ వేసుకుంటారు, ఒక డోస్ మానేస్తారు. ఇలా ఉంటారనమాట. అందుకని నిర్లక్ష్య ధోరణి, పోస్ట్‌పోన్ చేయడము ఇలాంటివి ఎక్కువగా ఈ వారం అంతా గూడా మీకు కనపడుతూ ఉంటుంది. ఆర్థికంగా అనుకూలత మాత్రం ఖచ్చితంగా ఉంది. అలాగే రుణ ప్రయత్నాలు చేసే అవకాశం కనపడుతోంది. ఈ రుణ ప్రయత్నాలు చేయటం కూడా మీకు కొంతవరకు సక్సెస్ రావాలి అనంటే మీకు 28వ తారీఖు, 29వ తారీఖు రావాలి. 29వ తారీఖు వస్తే తప్ప మీకు అక్కడ ఆర్థికంగా అనుకూలత అనేది కనిపించదు. బట్ మిగతా విషయాలలో లైఫ్‌ని అంటే ఈ వారం అంతా కూడా ఇందాక నేను చెప్పినట్టుగానే మెల్లగా మీరు పూర్తి చేస్తూ ఉంటారు. పనులు చేసుకుంటూ వెళ్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికైతే ఈ వారం అనుకూలంగా ఉంది. అలాగే ఇక్కడ సంబంధాలు కుదరటము, పెళ్ళిళ్ళు కుదుర్చుకోవటము ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సరే ఇక్కడ బేసిక్‌గా ఏంటంటే ఆర్థికమైన అనుకూలత వీటన్నిటితో పాటు ఇక్కడ మీకు ఇంకా మంచిగా శుభ ఫలితాలు కలగాలి అనంటే శుక్రవారం రోజున మీరు లక్ష్మీ ఆరాధన చేయండి. అలాగే దీంతో పాటు తెల్లటి వస్త్రాలు ధరించడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు ఖచ్చితంగా ఎవరికైనా సరే అన్నం పెట్టేందుకు ప్రయత్నం చేయండి. ఇంతవరకు చేశారంటే చాలా విషయాల్లో ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో ఎవరైతే రుణ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తొందరగా అనుకూలత వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మన సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి గనక మనం చూసాము అనంటే వీరు చాలా పెద్ద కన్‌ఫ్యూజన్‌లో ఉండబోతున్నారు ఈ వారం అంతా కూడాను. ప్రతిదీ కూడా ఏం చేయాలి అనే ఒక క్వెషన్ మార్క్ కనపడుతూ ఉంటుంది. అంటే అసలు మేము ఉన్న పాత్ కరెక్ట్ పాత్ కాదా? అవునా? మేము చదువుకుంటున్న సబ్జెక్ట్ కరెక్ట్‌ది అవునా? కాదా? ఎగ్జామ్స్ రాస్తే పాస్ అవుతామా? ఫెయిల్ అవుతామా? వివాహం చేసుకుంటే అది సక్సెస్ అవుతుందా? లేకపోతే ఫెయిల్యూర్ అవుతుందా? ఇలా ప్రతి విషయంలో కూడా సింహరాశి వారికి పెద్ద క్వెషన్ మార్క్స్ ఉంటాయి. ఈ వారం అంతా వీళ్ళు ఇలానే ఉంటారు.
స్త్రీలు కూడా అంతే. వారు ఉద్యోగం చేస్తుంటే ఈ ఉద్యోగం బాగుంటుందా? బాగుండదా? లేకపోతే ఇంట్లో ఉన్నారంటే ఫలానా పని చేసాం, ఇది కరెక్ట్‌గా చేసామా? రాంగ్‌గా చేసామా? అసలు ఈ పని అసలు మేము ఎందుకు చేస్తున్నాం? అంటే ప్రతి చోట ఒక క్వెషన్ మార్క్ వస్తూ ఉంటుందనమాట. మీరు మాట్లాడేటప్పుడు కూడా మీరు క్వెషన్ మార్క్స్ తోటే మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వారమంతా క్వెషన్ మార్క్స్ తోటే ఉంది. అయితే ఉద్యోగస్తులకు గాని, వ్యాపారస్తులకు గాని చాలా నెగెటివ్‌గా ఏమీ కనిపించట్లేదు. ఆఫ్‌కోర్స్ మీకు కొంచెం ప్రెషర్ ఎక్కువగా ఉండబోతోంది. కానీ ఇక్కడ మీకు కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా సరే కుజుడు గనక దశమంలోకొచ్చినప్పుడు తప్పనిసరిగా ఈయన కంఫర్ట్ జోన్‌ని పెంచుతూ ఉంటాడు. అలాగే ఇక్కడ విషయం ఏంటంటే కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా కూడా మీరేమీ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఇక్కడ మీకు వచ్చే వారానికల్లా మీకు చాలా మంచి రిజల్ట్స్ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సరే పేరు ప్రఖ్యాతల కోసం కష్టపడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా సక్సెస్ రేట్ అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అలాగే మీరు గనక సొంత ఇండ్లు ప్లాన్ చేస్తూ ఉంటే మీకు సొంత ఇల్లు వచ్చేందుకు అవకాశాలుంటాయి. వీటితో పాటుగా మీ హస్బెండ్ కానీ, మీ వైఫ్ కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి అనుకూలంగా ఉంటుంది. సో, ఇందాక నేను చెప్పినట్టుగా క్వెషన్ మార్క్స్ అయితే చాలా ఉంటాయి. బట్ ఈ క్వెషన్ మార్క్స్‌కి చాలా వరకు మీకు ఆన్సర్స్ కూడా నెక్స్ట్ వీక్‌కి దొరుకుతూ ఉంటాయి. కానీ ఏంటంటే క్వెషన్ మార్క్స్ తోటి లైఫ్ స్టార్ట్ చేయకూడదు. కాబట్టి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకోవాలి. పాజిటివ్ థింకింగ్ రావాలి. ఆరోగ్యం గురించి ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎప్పుడైనా సరే ఇలాంటి కుజుడి ట్రాన్సిట్స్ జరుగుతున్నప్పుడు బేసిక్‌గా బీపీ ప్రాబ్లమ్స్ రావడం గానీ, డయాబెటిస్ ప్రాబ్లమ్స్ రావడం గానీ, ఎవరైనా సరే హెల్తీగా ఉన్న వాళ్ళకి కొంచెం ఆరోగ్యపరమైన ఇబ్బందులు కొంచెం కంటిన్యూయస్ మెడికేషన్ వాడేందుకు ఛాన్సెస్ చాలా ఉంటాయి. ముఖ్యంగా మనం మాట్లాడుతున్న వాళ్ళ గ్రూప్ అంతా 45, 50, 55, 60 ఈ ఏజ్ గ్రూప్ ఉంటుంది చూసారా? నేను ఈ ఏజ్ గ్రూప్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాను. సరే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం చదువులో చాలా బాగుండబోతోంది. బట్ విద్యార్థులు గానీ, మీ సంతానం గురించి గానీ, వారి ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బావుంటుంది. వీరికి ఆదివారం రోజు చాలా బాగా కలిసొస్తుంది. కాబట్టి ఆదివారం రోజున మీరు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము, అలాగే శ్రీరామ స్తోత్రం ఏముందండి మనకి శ్రీరామ రామ రామేతి ఉంది కదా! అది 3 టైమ్స్ అన్నా చదవండి. నేను అన్నాను కదా అని మరీ 3 సార్లు చదవకండి. బట్ అట్‌లీస్ట్ విష్ణు సహస్రనామాలు చదవటం గానీ, లేకపోతే శ్రీరాముల వారి అష్టోత్తరం గానీ, సహస్రనామాలు గానీ ఇలాంటివి చదివినా కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇవి ఏవీ చదవలేము అనంటే ఇందాక నేను చెప్పిన స్తోత్రం చదవండి. అలాగే ఈరోజు ప్రత్యేకించి మీరు ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా వరకు క్వెషన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీకు ఆన్సర్స్ కూడా ఖచ్చితంగా కనపడతాయి. ఇంకా మనం కన్యా రాశి వారికి చూద్దాం. కన్యా రాశి వారికి మాత్రం కొంచెం ఇబ్బందులున్నాయండి. మానసికంగా చాలా కృంగిపోయి ఉంటారని చెప్తున్నాను. ఒక రకంగా కొంచెం ఒక ఫిక్స్‌లో ఉన్నారనమాట. ముందుకి రాలేరు, వెనక్కి వెళ్ళలేరు. అలాంటి ఫిక్స్‌లో ఉంటారు. సేవింగ్స్ లేకపోవటం, ఆర్థికపరమైన ఇబ్బందులు అధిక శాతం వీళ్ళని కొంచెం కుదుపుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలనంటే ఒక్కొక్కసారి చూడండి మనం ఏం చేస్తూ ఉంటాం, లోన్ తీర్చటం కోసం అని చెప్పి ఇంకొక లోన్ తీసుకోవటం, ఇంకొక లోన్ తీసుకోవటం. అంటే ఒక లోన్ తీర్చబోయి ఇంకొక లోన్ తీసుకుంటూ దాని మీద మనం వడ్డీ రేట్ ఎక్కువగా కడుతూ ఇలాంటి పొజిషన్స్ ఎక్కువగా ఈ రాశి వారిలో కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉండటం, ఆర్థికంగా ఇబ్బంది గనక లేకపోతే ఖచ్చితంగా ఆరోగ్యపరమైన సమస్యలు వీరికి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా బీపీ ప్రాబ్లమ్‌తో పాటు నరాలకి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి వీరు కొంచెం ఇవి గమనించుకుంటూ ఉండాలి. ఉద్యోగం చేసేవారికైతే కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా ఇక్కడ కొంత అనుకూలత ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు. వీరు ఇప్పుడు గనక ఈ వారంలో ఆర్థికంగా ఏమైనా మెరుగ్గా ఉంటుందా అంటే మనం చాలా పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయడానికైతే కనిపించట్లేదు. సంతానానికి సంబంధించి మాత్రం కొంతవరకు బావుంటుందని చెప్పుకోవచ్చు. బట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి చదువు విషయంలో అంతగా ఆసక్తి ఉంటుంది అని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఎవరైనా విద్యార్థులు గనక బీటెక్, ఎంటెక్ ఇలాంటివి ఏమన్నా గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కనుక కంప్లీట్ చేసి వారు అబ్రాడ్ గనక వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే వాళ్ళు ఏమైనా కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నా, అలాంటి సందర్భాలలో బ్రేక్స్ వస్తూ ఉంటాయి గదా! అలాగా మీ యొక్క సంతానానికి కూడా విద్యకి సంబంధించిన బ్రేక్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం ఇలాంటివి కనపడుతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి, ఆర్థికపరమైన విషయాల గురించి, అలాగే ముఖ్యంగా నలుగురికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితుల నుంచి బయటపడేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి. సరే ఇంకా ఈ రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలు, అలాగే కొంచెం వృత్తిపరంగా వీరికి పర్వాలేదు కానీ, ఆర్థికపరమైన విషయాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి వీరు కుజ సంబంధంగా మీరు ఖచ్చితంగా పరిహారం అయితే చేసుకుంటూ రావాలి. కందులు దానం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి ఎర్రటి వస్త్రంతోటి. అలాగే ఈ వారం అంతా కూడా రుణ విమోచక అంగారక స్తోత్రం చదివేందుకు ప్రయత్నం చేయండి. ఆర్థికంగా ఈ వారం కొంచెం ఇబ్బంది పడబోతున్నారు. టైట్ పొజిషన్ ఉండబోతోంది. అలాగే ఈ వారం మీరు గనక రుణ ప్రయత్నాలు చేస్తుంటే అవి కూడా మీకు అంత సక్సెస్ రేట్ మాత్రం ఇవ్వవు. ఎక్కడి నుంచైనా సరే మళ్ళీ మీరు అడ్జస్ట్‌మెంట్ చేసి ఇంకొక పాత బాకీ తీర్చి కొత్త బాకీలు
పెంచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీక్ ఉంటాయి. ఈ వారం మనీ విషయంలో మీరు స్టక్ అయిపోయి ఉంటారని చెప్తున్నాను. వర్క్ రిలేటెడ్‌గా ప్రాబ్లమ్ లేకపోయినా మనీ రిలేటెడ్‌గా ఆర్థిక పరంగాను, ఆరోగ్యపరంగాను డెఫినెట్‌గా కొంచెం ప్రాబ్లమ్స్ అయితే మీకు కనపడుతున్నాయి. ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారి దగ్గరికి చూసేటప్పటికి లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. పరిస్థితులు ఎలా అన్నా ఉండనివ్వండి. లైఫ్ ఎంజాయ్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్‌లోకి వచ్చేస్తారు. తప్పేమీ లేదు. కాబట్టి ఈ వారం అంతా కూడా లైఫ్ ఎంజాయ్‌మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ కనపడుతోంది. అలాగే మీ యొక్క ఫ్యామిలీ తోటి టైం గడపాలి అనే ఒక కోరిక ఎక్కువగా ఉంటుంది. సంతానంతోటి కూడా ఎక్కువగా ఉండటం కనపడుతుంది. పాత మిత్రులని కలవాలి అని మనసులో ఎంత ఆరాటం ఉన్నా వారిని మీరు కలవరు. అలాగే వారితోటి పరిచయాలు పెంచుకోవాలి అనే ప్రయత్నం కూడా చేయరు. ఇది మీ భార్యాభర్తలకి కూడా వర్తిస్తుంది. సో, ఇది ఇంకా పర్సనల్‌గా వాళ్ళ జాతకాలు కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయండి. కాబట్టి బేసిక్‌గా మీ భార్యాభర్తలు గనక కలవాలి అని అనుకున్నా, మాట్లాడాలనుకుంటున్నా, లేకపోతే కలిసి ఒక చోట కూర్చొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నా, ఈ వారం మీరు ఆ ప్రయత్నాలన్నీ కూడా చేయొచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగానే మనసులో ఒక కోరిక ఉన్నంత మాత్రాన అది ఖచ్చితంగా చేసి తీరాలి అన్న రూల్ ఏమీ లేదు. కోరిక వేరు, చేయడం వేరు. ఊరికనే మీ మనసులో థాట్స్ వస్తూ ఉంటాయి. థింకింగ్ అంటాం గదా! అలా ర్యాండమ్ థాట్స్ అంటారు వీటిని. అలాగా అవి మబ్బుల్లాగా అలా వెళ్తూ ఉంటాయి. అలాగా మీ థాట్స్ గూడా ఉంటాయి. బట్ మీరు ఎటువంటి ప్రయత్నము చేస్తారు అని మాత్రం నేను చెప్పడం లేదు. ఆఫ్‌కోర్స్ నేను ప్రయత్నం చెయ్యమంటున్నాను. కానీ చేస్తారు అని కూడా నేను చెప్పటం లేదు. ఆర్థికంగా ఈ వారం అయితే అనుకూలత ఉంది. ఉద్యోగస్తులకి బావుంది. వ్యాపారస్తులకి కూడా కొంతవరకు పర్వాలేదు. బట్ వ్యాపారస్తులకి రుణ బాధలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నాను. అలాగే కొంతవరకు వీరికి వ్యాపారస్తులకి కొంచెం వర్క్ రిలేటెడ్‌గా కూడా డిస్టర్బెన్సెస్ ఉంటాయని చెప్పుకుంటున్నాం. విద్యార్థులకి కొంతవరకు పర్వాలేదండి. బట్ బేసిక్‌గా మీరు మీ యొక్క వర్క్ మీద ఫోకస్ చేస్తారు. అలాగే ఏ విషయాలు అయితే మిమ్మల్ని మీరు ఎక్కువగా ఆలోచించి ఇబ్బంది పడతారు అని అనుకుంటారో, ఆ విషయాలన్నిటిని మీరు పోస్ట్‌పోన్ చేస్తారు. మీరు ఎక్కువగా వాటి గురించి ఆలోచన చెయ్యరు. అలాగే మీరు ఆహ్, ఏ ఏ ఏదన్నా అనుకోండి. అంటే ఇక్కడ రిలేషన్‌షిప్ అనుకోండి, ఫ్రెండ్‌షిప్ అనుకోండి, వర్క్ అనుకోండి. ఏదైనా సరే మీరు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టరు. అలాగే మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటు కాంప్రమైజ్ అవ్వాలన్న ఆలోచన మీకు ఏ చోట కనిపించదు. కొత్త స్నేహితులు అయ్యేందుకు అవకాశం ఖచ్చితంగా కనపడుతోంది. ఆ కొత్త స్నేహితులతోటి మీరు కొంచెం లైఫ్ బాగా స్పెండ్ చేయాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో, ఇది కొంచెం ఆలోచించుకోవాలండి తులారాశి వారు. ఎవరికీ గర్వం ఉంటుంది అని చెప్పను. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి మన థింకింగ్ ఏదైతే ఉంటుందో ఆ థింకింగ్ మనల్ని కొంత పాజిటివ్‌గాను తీసుకెళ్తుంటుంది. కొంత నెగెటివ్‌గాను తీసుకెళ్తూ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇవన్నీ ర్యాండమ్ థాట్స్ అనమాట. పాత మిత్రులని కలిస్తే ఏమవుతుంది అనుకుంటారు. తర్వాత ఇదే టైంలో కొత్త మిత్రుల్ని కలిస్తే వి విల్ నో సంథింగ్ ఎల్స్ కదా అనుకుంటారు. ఇలా ఉంటుందనమాట. కొంచెం చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి వృత్తిరీత్యా. బట్ ఓవరాల్‌గా చూసుకున్నామనంటే ఏంటంటే ర్యాండమ్ థాట్స్ అండ్ ర్యాండమ్ థింకింగ్ ఉంటుంది. చాలా క్లియర్‌గా ఫోకస్డ్‌గా థింకింగ్ అనేది మాత్రం ఏది ఈ వారం మీకు కనిపించదు. ఇది అన్నిట్లోనూ కనపడుతుంటుంది. వర్క్ రిలేటెడ్‌గా అనుకుందాం, రిలేషన్‌షిప్ అనుకుందాం, అఫైర్స్ అనుకుందాం, పిల్లలైతే వాళ్ళ చదువు అనుకుందాము. అలాగే మీ సంతానము అయితే పిల్లలైతే చదువు అనుకుంటున్నాము. హెల్త్ పరంగా మీరు జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మీ రుణాలు తీర్చే ప్రయత్నం కూడా మీరు ఖచ్చితంగా చేస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశి వారికి సంబంధించి మనం ఎటువంటి పరిహారం చేయాలి? తులారాశి వారు ఏంటి అనంటే ఇందాకే చెప్పాను కదా! ప్రతిదీ కూడా ఫోకస్డ్‌గా ఏముండరు. ఎలా ఉందో అలా నడుస్తూ ఉంటుందనుకుంటారు. అలాగే మీరు ఎటువంటి ప్రయత్నము గూడా చెయ్యరు. సో, ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. మీరు మీ ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉంటే సరిపోతుంది. దీంతో పాటు మీరు కొంచెం విష్ణు ఆలయ దర్శనం గూడా చేసుకుంటూ ఉంటే మీకు ఇంకా మంచి రిజల్ట్స్ గూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దామండి. వృశ్చిక రాశి వారికి మనసు చాలా వరకు ఆందోళనగా ఉంటుంది ఈ వారం అంతాను. అలాగే చాలా వరకు గూడా ఒక రకమైన ఏ పని చెయ్యాలి అనే ఉత్సుకత మాత్రం ఉండదు. కొంచెం సాఫ్ట్‌గా ఉంటారు. ఇదివరకు ఉన్న జీల్ గానీ, ఎంతూజియాజం గానీ మీరు చూపించరు. అలాగే వర్క్ కూడా మీరు అనుకున్నంత స్థాయిలో ఏమీ ఉండదు. చాలా నార్మల్‌గా ఉంటుంది. అలాగే మీకు చెప్పిందొకటి, చేసిందొకటి, లేకపోతే మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒకటుంటుంది. మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేదొకటుంటుంది. దీంతో పాటు మీరు ఏ విషయాలలో అయితే పక్కాగా నేనున్నాను అనుకుంటారో, ఆ విషయాలలో మీరు కొంతవరకు డెసిషన్ మార్చుకునేందుకు అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఇంకా సంతానానికి సంబంధించి మీరు ఈ వారం అంతా గూడా వారి యొక్క ప్రోగ్రెస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే సంతానం లేనివారు వారి సంతానం కోసం ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఆర్థికంగా అయితే అనుకూలత ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి. హాస్పిటల్ విజిట్స్ ఉండే అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి. అలాగే ప్రయాణాలు ఉండే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనపడుతున్నాయి. బేసిక్‌గా ఇక్కడ విషయం ఏంటంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగినట్టుగా మీ యొక్క లైఫ్ స్టైల్ ఉండదనమాట.
అలాగే మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా మీ వర్క్ అనేది ఉండదు. మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా ఏ విషయము కూడా ఈ వారం జరగదు. సో అన్నీ కూడా కొంచెం మీ ప్లాన్కి విరుద్ధంగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ బేసిక్గా ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది, భయం ఎక్కువగా ఉంటుంది, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటుగా ఈ భయము, ఆందోళన, కన్ఫ్యూజన్తో పాటుగా ఒక రకంగా డల్గా ఉంటారు. లేకపోతే ఒక రకంగా ఏమీ అచీవ్ చేయలేకపోతున్నాను, నేను కోరుకున్న విధంగా నా లైఫ్ ఉండటం లేదు అని మనసులో ఎక్కువగా ఆలోచన కలుగుతూ ఉంటుంది. సో మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? ఈ రాశి వారు ఏం లేదండి, కొంచెం క్వైట్గా ఉండండి. పనులన్నీ కూడా మెల్లగా పూర్తవుతూ ఉంటాయి. అనుకున్న విధంగా కూడా మీకు పూర్తవుతాయి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. బేసిక్గా ఇక్కడ కుజగురువులు ఇద్దరు కూడా కలిసే ఉన్నారు కనుక ఇబ్బంది పడాల్సిన అవసరం అంతకంటే లేదు. అయితే ఎవరైతే పార్ట్నర్షిప్స్ లాంటివి చేస్తుంటారో వారికి మాత్రం చాలా చాలా బాగుంటుంది. అలాగే వృత్తిపరంగా కూడా బాగుంది. బట్ ఇందాక నేను చెప్పినట్టుగా మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా మీరు కోరుకుంటున్న విధంగా అక్కడ ఉండదు కనుక మీరు ఇబ్బంది పడతారు అని చెప్తున్నాను. అదర్వైజ్ ఇక్కడ పొజిషన్ వైజ్ కానీ, లేకపోతే మీ శాలరీ వైజ్ కానీ, లేకపోతే మీరు ప్లేస్ మారుంటే మీ ప్లేస్ వైజ్ కానీ ఇవన్నీ కూడా మీకు బెనిఫిషియల్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? ఇంకా ఈ రాశి వారికి సంబంధించి కనుక మనం చూసుకుంటే సాధారణంగా పంచమంలో రాహు ఉండటము, అలాగే ఈ వారం అంతా కూడా ప్లానెట్స్ అన్నీ కూడా మనకు అటువైపే ఉన్నాయి కనుక రాహు సంబంధంగా మీరు పరిహారం చేసుకుంటూ రండి. అలాగే నవగ్రహాలు చుట్టూరా ప్రదక్షిణ చేయటము, దీంతో పాటుగా రాహుగ్రహ అంటే నవగ్రహాలకి సంబంధించిన స్తోత్రం ఉంటుంది కదా, ఆ నవగ్రహ స్తోత్ర పఠనం చేస్తూ ఉండటం దీనివలన చాలా వరకు బాగుంటుంది. దీంతో పాటు మినుములు శనివారం దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మనం ధనురాశి వారికి చూద్దామండి. ధనురాశి వారికి ఆర్థికంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉందండి. దీంతో పాటు మంచి గుర్తింపు రావటం, పేరు ప్రతిష్టలు రావటం, అలాగే ఆలయ దర్శనాలు చేసుకోవటము, ప్రయాణాలు చేయటం ఇంతవరకు చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు ఒక విషయం గమనించాలి. ఒక రకంగా మీలో చాలా థాట్స్ అనేవి ర్యాండమ్ థాట్స్ కాదు కానీ బట్ ఫిక్స్డ్ థాట్స్ ఉంటాయి. ఒకటి మీ యొక్క రిలేషన్షిప్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది కనపడుతుంది. అలాగే ఎవరైనా సరే మీకు ఏమైనా అఫైర్స్ లాంటివి ఉంటే అవి బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంచెం మీరు నిస్సహాయ స్థితిలో ఉంటారు. లేకపోతే మీరు ఎంత చెప్పినా కూడా ఎదుటి మనిషి మీ మాట వినకపోవటం ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే ఆరోగ్యం గురించి ఖచ్చితంగా ఈ వారం అంతా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా కూడా మీకు ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. బట్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే మీరు ప్రేమికులు మీలో గనక అంటే ఈ రాశికి చెందిన వారు ఎవరైనా ప్రేమికులు ఉంటే వారికి ప్రేమకి సంబంధించి కొంచెం నెగటివ్గా అంటే వారు అనుకున్న విధంగా ఉండదు. అలాగే వారు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వాళ్ళ పార్ట్నర్ బిహేవియర్ కూడా ఉండదు. దాంతోపాటు ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి కూడా ఈ ప్రాబ్లం అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే కొంచెం మనసు పరిపరి విధాల పోతూ ఉండటము, అలాగే కొంచెం మదన పడుతూ ఉండటం, ఇబ్బంది పడుతూ ఉండటం, అకారణంగా మీకు కోపం పెరగడము, ఏదైనా సరే కొంచెం కోపంలో ఏమైనా మాటలు అనటము ఇలాంటివి ఉంటాయి. కొంచెం రిలేషన్షిప్స్ మీద ఎక్కువగా ఫోకస్ అనేది ఉండటం వలన మనసు ఎక్కువగా రిలేషన్షిప్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. దాని వలన ఇబ్బంది పడతారు అని చెప్తున్నాను. వర్క్ రిలేటెడ్గా ఎటువంటి ఇబ్బంది కనిపించటం లేదు. అలాగే మంచిగా ట్రావెలింగ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు మంచిగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చక్కటి గుర్తింపు కూడా తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ కాంబినేషన్లో ఎంత గురు కుజుల కాంబినేషన్ ఉన్నా కోర్టు కేసులు లాంటివి ఉండటము, ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటము చాలా 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 అవసరం అన్నమాట. కాబట్టి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? సంతానానికి సంబంధించి కూడా వారి యొక్క విద్య గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి ఈ వారం మీరు జాగ్రత్తలు తీసుకోవటం అనేది ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుందో చూద్దాం. ఈ రాశి వారు మాత్రం శనగలు దానం ఇవ్వండి. అయితే ఇక్కడ బేసిక్గా ఏంటంటే మొత్తం మీద కూడా మీరు గమనించుకున్నారంటే 2 గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అందుకని శనగలు దానం ఇచ్చినా సరే ఈ వారం అంతా కూడా మీరు ఇక్కడ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, అలాగే స్వామివారికి సింధూరంతో అలంకరణ చేయించటం. కాబట్టి శనివారం స్వామివారి దర్శనం చేసుకోవటం, అలాగే స్వామివారికి సింధూరంతో శనివారం రోజున అలంకరణ చేయించటం, దీంతో పాటు ఆంజనేయ స్వామివారి దండకం కానీ లేకపోతే బడమానల స్తోత్రం కానీ చదువుతూ ఉండటం. దీంతో మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, వ్యాకుల పడదు. అలాగే ఇందాక నేను అన్నట్టుగా రిలేషన్షిప్స్ ఏమైనా కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో మీరు ఎక్కువ మదన పడుతూ ఉంటారు కనుక కొంచెం రిలీఫ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
ఇంకా మనం మకర రాశి వారికి చూద్దామండి. మకర రాశి వారికి కనుక మనం చూసామనంటే మకర రాశి వారికి మాత్రం వారం మొదలవటం అంత అనుకూలంగా మొదలవ్వలేదు. కానీ తర్వాత ఇంప్రూవ్ అవుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆల్మోస్ట్ 22, 23 తారీఖు నుంచి అంటే మండే నుంచి మీకు ఇంప్రూవ్ అవ్వబోతోంది. కాబట్టి ఆర్థికంగా అనుకూలంగా ఉండే వారంగానే చెప్పుకుంటున్నాము. పనుల విషయంలో కూడా కొంచెం సక్సెస్ రేట్ బాగుంటుందని చెప్పుకుంటున్నాం. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుందనుకుంటున్నాం. అలాగే సంతానానికి అభివృద్ధి కలుగుతుందనే చెప్పుకుంటున్నాం. సరే, కాబట్టి మెయిన్ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ వారం మీకు బాగుంటాయి. అంటే సంతాన పరంగా అనుకుంటున్నాము, ఆరోగ్యపరంగా అనుకుంటున్నాము, వివాహ పరంగా అంటే ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వారికి అనుకూలంగా ఉంటుందనుకుంటున్నాం. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలత ఉంటుంది. వీరికి ఇంకా రేపు అక్టోబర్ వచ్చినప్పటి నుంచి వీరికి ఇంకా బాగుంటుంది. బట్ ఓవరాల్గా చూసుకున్నా కూడా ఈ వారం అంతా కూడా మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏంటంటే కొంచెం సక్సెస్ అనేది చవి చూస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే హ్యాపీనెస్లో చాలా వరకు ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం కానీ, లేకపోతే మంచిగా ఏమైనా ట్రావెలింగ్ లాంటివి చేయడం కానీ, పార్టీస్కి అటెండ్ అవ్వడం కానీ, ఫ్రెండ్స్ని కలవడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మకర రాశి వారికి ఓవరాల్గా ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉందండి. ఆర్థికంగా బాగుంది అనుకుంటున్నాం, ఆరోగ్యంగా బాగుంది, సంతానపరంగా బాగుంది, విద్యార్థులకి బాగుంది, భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలత ఉంది. అలాగే ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉంది. దీంతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఇంకొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాను. అందులో సక్సెస్ వచ్చే రేటు కొంచెం తక్కువగా ఉంటుంది. ఏదైనా సరే సొంతంగా ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనో లేకపోతే ఇలాంటి ప్లానింగ్ కనుక ఏదైనా చేస్తూ ఉంటే అలాంటి విషయాలలో కూడా మీకు కొంత అనుకూలత ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మకర రాశి వారికి ఈ వారం బాగుందండి. మకర రాశి వారు మాత్రం ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి. అలాగే భగవంతునికి ఎప్పుడూ కూడా మనం కృతజ్ఞతలు ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక వారం బాగుంది, ఒక వారం బాగుండకపోయినా బాగున్న రోజున కృతజ్ఞతలు చెప్పుకోవాలి, బాగుండని రోజున భగవంతుడిని శరణాగతిని అడగాలన్నమాట. అలాగా చేశామనుకోండి భగవంతుడి దృష్టి మన పైన ఎప్పుడూ ఉంటుంది. సరే, ఏదో ఒక చిన్న చితక ఇబ్బంది వస్తే ఆ భగవంతుడే మన ఆ ఇబ్బంది నుంచి బయటికి లాగేస్తాడు. ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం. కుంభరాశి వారికి కూడా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. అలాగే ఇక్కడ ఏంటంటే ఖర్చులు అధికంగా కొంచెం కనపడుతున్నాయి. దీంతో పాటు మీకు ప్రయాణాలు అధిక శాతం ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ విందు వినోదాలు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, మీరు సొంత ఇంటి భాగ్యం కనపడుతోంది. వాహనాలు కొనుక్కోవటము, సొంత ఇల్లు లాంటివి అమర్చుకోవటము ఇలాంటివి కనపడుతున్నాయి. ఉద్యోగంలో చాలా అనుకూలత ఉంటుందండి. ఉద్యోగాల్లో మంచి పొజిషన్ కనపడుతోంది. ఆర్థికమైన ఇంప్రూవ్మెంట్స్ అద్భుతంగా కనపడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్యన అనుకూలత కనపడుతోంది. దీంతో పాటు మీ భార్య కానీ భర్త కానీ ఉద్యోగం చేస్తుంటే అందులో అనుకూలత కనపడుతోంది. కాబట్టి ఈ వారం అంతా కూడా కుంభరాశి వారికి కూడా అనుకూలంగా ఉందని మనం చెప్పుకుంటున్నాం. కుంభరాశి వారికి ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఆర్థికమైన అనుకూలత, అలాగే ఒక మంచి పొజిషన్ రావటం, ఇవి 2 ఇంక్రిమెంట్స్ ఉండటం, అలాగే మీకు ఏవైనా సరే మీరు కనుక ప్రమోషన్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తుంటే అలాంటివి ఉండటం, ఉద్యోగంలో ఏవైనా మార్పులు కోరుకుంటున్న వారికి కూడా అనుకూలంగా ఉండటం, అలాగే వాళ్ళకి ఆ మార్పులు చాలా వరకు ఫైనాన్షియల్ గ్రోత్ని అలాగే ఒక మంచి పొజిషన్ని ఇవ్వటం కూడా మనం గమనించవచ్చు. సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత కనపడుతోంది. అలాగే ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశం కూడా కనపడుతోంది. ఓన్లీ థింగ్ ఈ వారం అంతా కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. బట్ మిగతా అన్ని విషయాలు కూడా కుంభరాశి వారికి చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయనే మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ముఖ్యంగా మీరు ఫ్రెండ్స్ని కలవటం, తర్వాత మీరు తీర్థయాత్రలు అవి చేయటం అవి కూడా మీకు ఉంటాయి. కాబట్టి అసలు ఈ వారం అంతా కుంభరాశి వారికి బాగుందని చెప్పుకోవచ్చు. మరి ఈ కుంభరాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది? ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి. అలాగే ఎలానో తీర్థయాత్రలు లాంటివి ఉన్నాయి కనుక మీకు అంతవరకు అది చాలా వరకు బెనిఫిషియల్గా ఉంటుంది. తీర్థయాత్రలు చేయని వారు ఎవరైతే ఉంటారో శనివారం రోజున స్వామివారిని అంటే ఇక్కడ ఈశ్వరుని ఆరాధన చేస్తూ ఉండటం, అలాగే స్వామివారికి సంబంధించి అభిషేకం చేయించటం. దీని వలన చాలా వరకు ఏవైనా చిన్న చిన్న నెగటివ్గా ఉంటే అవి కూడా మీకు తొలగిపోతాయి. ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం. మీనరాశి వారికి ఏమిటి అంటే ఈ వారం అంతా కూడా కొంచెం సాఫీగా వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడ మనకి చాలా పెద్ద మూమెంట్ ఏమీ లేదనమాట. చాలా నిశ్శబ్దంగా ఉంటారు అని చెప్పొచ్చు. బయటికి అంతా బాగున్నట్టుగా కనపడుతున్న లోపల లోతు మాత్రం చాలా లోతుగా ఉంటారు. ఏ విషయము బయటికి రాదు. మనసులో ఉన్న విషయాలు ఏవి కూడా బయట పెట్టకుండా చాలా వరకు క్వైట్గా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నారో వారు అలా కంటిన్యూ అవుతూ ఉంటారు. చాలా పెద్ద చేంజెస్ అయితే లేవు. బట్ ఉద్యోగం లేని వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం మళ్ళీ ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేయటం మనకి ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళాలి అనే ప్రయత్నం కూడా మనకి కనపడుతూ ఉంటుంది. ఖచ్చితంగా
వీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు అని మనం చెప్పుకోవచ్చు. ఇంటర్వ్యూస్‌కి వాటికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే నేను కాంప్రమైజ్ అయిపోతాను అనే ఒక మాట కూడా మీరు తరచుగా అంటూ ఉంటారు. ఈ వారం ఆర్థికంగా పెద్ద ఇబ్బందయితే ఏమీ కనిపించట్లేదండి. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా చాలా అంటే అసలు మీరెంత సీక్రెటివ్‌గా ఉంటారంటే, మీకు మీరుగా ఏదైనా చెప్తే తప్ప పక్క మనిషికి గూడా అర్థంగా అంత సీక్రెటివ్‌గా ఉంటారు. ఎంతో క్లోజ్‌గా ఉండే వ్యక్తులు గూడా ఈ వారం అంతా గూడా మిమ్మల్ని గెస్ చేయడంలో ఫెయిల్ అవుతారని చెప్పుకోవచ్చు. కాబట్టి కొంచెం ఏంటంటే పనుల విషయంలో ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అయితే ఉంది. ఉద్యోగం చేసుకుంటున్న వారికి ఇబ్బంది లేదు గానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం నుంచి అనుకూలంగా ఉంటుంది. ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. అలానే ఎటువంటి ఆప్షన్స్ వచ్చినా, ఎటువంటి ఛాన్స్ వచ్చినా గూడా దాన్ని తీసుకోవాలనే మీరు ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం నుంచి మీకు మొదలయ్యేందుకు అవకాశాలుంటాయి. కాంప్రమైజింగ్ సిట్యుయేషన్స్ అయితే మీకేవీ కనిపించట్లేదు. అలాగే మీరేమైనా సెటిల్మెంట్స్ చేసుకోవాలనుకున్నా గూడా మీ అపోనెంట్ పార్టీ మాత్రం సెటిల్మెంట్స్‌కి అయితే ముందుకి రారు. సంతానానికి సంబంధించి అయితే చాలా వరకు అనుకూలంగా ఉందండి. మీ సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతోంది. చాలా విషయాలలో మీరు మీ సంతానానికి సంబంధించి చాలా హ్యాపీగా గూడా ఉంటారని చెప్పుకుంటున్నాం. భార్యాభర్తల మధ్యన కూడా చాలా వరకు అనుకూలత ఉంటుందనే చెప్పుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంకొంచెం ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఏలినాటి శనిలో ఉన్నారు కదా, అందుకని వివాహం అవ్వదా అన్న మాట కాదు. కొంచెం ప్రయత్నం ఎక్కువగా చేయాల్సి ఉంటుందన్నమాట. సరే, ఇక్కడ మెయిన్‌గా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? బేసిక్‌గా ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా చాలా సాఫీగా వెళ్ళిపోతాం. చాలా మేజర్ చేంజెస్ ఏమీ ఇక్కడ లేవు. కాబట్టి మీరేం చేస్తారంటే మీరు కూడా ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి. అలాగే ఖచ్చితంగా ఏలినాటి శనిలో ఉన్నప్పుడు ఇలా పనులేవి కావట్లేదు, మామూలుగా వెళ్ళిపోతోంది లైఫ్ అనుకుంటున్నప్పుడు కొంచెం మనకు కుజుడికి సంబంధించి ఏదైనా చేసుకుంటూ ఉండాలి. అప్పుడేమవుతుందంటే మనకు కొంచెం ఉత్సాహం వస్తుందనమాట. కాబట్టి మీరేం చేస్తారంటే ఎక్సర్సైజ్ లాంటిది ఏదైనా చేయండి. వాకింగ్ కానీ, జిమ్మింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఏదైనా సరే ఒక ఎక్సర్సైజ్ లాంటిది చేయాలి. ఎప్పుడైతే మీరు ఎక్సర్సైజ్ లాంటిది చేస్తూ ఉంటారో ఆటోమేటిక్‌గా మీలో ఒక క్యూరియాసిటీ, మనిషిలో ఉత్తేజం వస్తుందనమాట. ఇప్పుడు మీరు కొంచెం డల్‌గా ఉంటారు. కాబట్టి ఆ ఉత్తేజం రావటం కోసం మిమ్మల్ని నేను ఎక్సర్సైజ్ లాంటిది చేయమంటున్నాను. కాబట్టి కుజ సంబంధంగా ఏదైనా ఎక్సర్సైజ్ చేయండి. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఇష్టదేవతారాధన చేయండి. దీంతో పాటు శనివారం రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోండి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.